ఎస్సీ వెల్ఫేర్ స్టూడెంట్స్ 24-25 అప్లికేషన్స్ ప్రాసెస్ చేయడానికి కొత్త ప్రొసీజర్ మనం ఈపాస్ లాగిన్లో ఇచ్చాము. డిజిటల్ కీ ద్వారా అప్లికేషన్స్ ఫార్వర్డ్ చేయాలి. దానికి సంబంధించిన వెరిఫికేషన్ ప్రాసెస్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలంగాణ ఈపాస్ tgepass.cg.gov.in పోర్టల్లోకి ఎంట్రీ అయ్యి కాలేజ్ వాళ్ళు వాళ్ళ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంట్రీ చేయాలి. తర్వాత క్యాప్చా ఎంట్రీ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. కాలేజ్ లాగిన్ అయిన తర్వాత మనకు ఫస్ట్ డిజిటల్ కీని రిజిస్టర్ చేసుకోవాలి. సో కాలేజ్ ప్రిన్సిపల్ గారి పేరు పైన తీసుకున్న డిజిటల్ కీని ఫస్ట్ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలి. దానికి సంబంధించిన మన ఎక్స్టెన్షన్స్ కూడా వాళ్ళు దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను క్రోమ్ బ్రౌజర్ యూస్ చేస్తున్నాను. దానికి సంబంధించిన ఎక్స్టెన్షన్స్ లైక్ CORS ఇంకా సైనర్ డిజిటల్ ఈ రెండింటిని మనం యాడ్ చేసుకొని వాటిని సిస్టంలో పిన్ చేసుకోవాలి. దీనిపైన క్లిక్ చేస్తే మనకు పిన్ అవుతుంది. సో పిన్ అవ్వగానే మనకి ఇక్కడ కనబడతాయి ఆ రెండు. సో వన్స్ అవి వచ్చిన తర్వాత వాటిని మనం ఇక్కడ CORS అనేది మనకు ఎనేబుల్ అయ్యి ఉండాలి. ఇక్కడ ఆన్ ఆఫ్ మనకు ఆప్షన్ ఉంటుంది టాగిల్. దీని మీద క్లిక్ చేస్తే ఏంటంటే ఆఫ్ ఆన్ మీకు తెలిసిపోతుంది. ఆన్ అవ్వగానే ఇలా కలర్డ్గా వచ్చేస్తుంది. సో ఇన్ ద సేమ్ వే రెండు ఎక్స్టెన్షన్స్ యాడ్ అయ్యి ఉండాలి. యాడ్ అయిన తర్వాత మనం నెక్స్ట్ కాలేజ్ లాగిన్లో ఉన్న పోస్ట్ మెట్రిక్ సర్వీసెస్ ఫర్ ఎస్సీ అనే దాంట్లోకి వెళ్ళాక డిజిటల్ సైన్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయాలి. దానిపైన క్లిక్ చేయగానే మనకు ఇక్కడ రిజిస్టర్ డిఎస్సి అనే ఆప్షన్ వస్తుంది. మనం డిజిటల్ సైన్ని ఇక్కడ మనం ఎప్పుడైనా సిస్టమ్కి కనెక్ట్ చేసి ఇన్స్టాల్ చేశాక మనకి ఇక్కడ కనబడుతుంది ఈజ్ రెడీ అని చెప్పి డిజిటల్ విత్ సర్టిఫికేట్. సో ఇక్కడ రిజిస్టర్ డిఎస్సి ఈ రెండు ఎక్స్టెన్షన్స్ కూడా ఆన్లో ఉన్నాయా లేదా చూసుకొని దెన్ రిజిస్టర్ డిఎస్సి అని కొట్టాలి. సో ఇక్కడ మన డిఎస్సి నేమ్తో పాటు అంటే డిజిటల్ సిగ్నేచర్ నేమ్తో పాటు వస్తుంది. ఓకే అని కొట్టగానే మనకి ఇక్కడ డిజిటల్ కీ అనేది రిజిస్టర్ అయిపోతుంది. మనకి ఏదైనా ప్రొసీజర్ ఎలా చేయాలి అని కావాలి అనుకుంటే మీరు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ డిజిటల్ సైనర్ కీ ప్రొసీజర్ అని ఉంటుంది. దీన్ని ఫాలో అయ్యి మీరు డిజిటల్ కీ ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవచ్చు. సో దీంతో డిజిటల్ కీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ప్రిన్సిపల్ గారి పేరు పైన మాత్రమే మనం డిజిటల్ కీ తీసుకోవాలి. ఐఎన్ఓ ఎవరున్నా పర్లేదు, బట్ డిజిటల్ కీ మాత్రం ప్రిన్సిపల్ గారి పేరు పైనే ఉండాలి. ఇది మ్యాండేటరీ. తర్వాత అప్లికేషన్ వెరిఫికేషన్కి ఫస్ట్ లెవెల్ వెరిఫికేషన్ కోసం మనం ప్రీవియస్ ప్రాసెస్ అంటే అన్ని డిపార్ట్మెంట్స్కి చేస్తున్నలాగానే పోస్ట్ మెట్రిక్ సర్వీసెస్లో కాలేజ్ వెరిఫికేషన్స్లోకి రావాలి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ డీటెయిల్స్ అడుగుతుంది. సో అకాడమిక్ ఇయర్, ఫ్రెష్ ఆర్ రెన్యువల్, నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఎస్సీ అప్లికేషన్స్ గురించి కాబట్టి ఎస్సీ మీద క్లిక్ చేసి గెట్ డేటా అని కొట్టగానే మనకు కోర్స్ వైజ్ మొత్తం కోర్స్ వైజ్ ఎన్ని అప్లికేషన్స్ రిజిస్టర్ అయ్యాయి, ఎన్ని వెరిఫై అయ్యాయి, ఎన్ని పెండింగ్ ఉన్నాయని వస్తుంది. సో ఎన్ని పెండింగ్ ఉన్న కోర్స్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు కోర్స్ ఇయర్ వైజ్ ఏమేమి పెండింగ్ అనేది వచ్చేస్తుంది. సో వన్స్ ఇది రాగానే మనం ఇక్కడ ఫస్ట్ లెవెల్ వెరిఫికేషన్ పైన క్లిక్ చేయాలి. పెండింగ్ అప్లికేషన్స్ పైన క్లిక్ చేయగానే మనకు కోర్సులో ఉన్న పెండింగ్ అప్లికేషన్స్ వస్తాయి. ఇక్కడ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసుకొని మనం స్టూడెంట్ డీటెయిల్స్ అన్నీ ఒకసారి క్రాస్ వెరిఫై చేయాలి, అన్నీ కరెక్ట్గా ఇచ్చారా లేదా అనేది. తర్వాత ఎవ్రీ ఇయర్ చేస్తున్నాగా ఆల్ డిపార్ట్మెంట్స్కి లానే ఇవన్నీ మనం చెక్ బాక్స్ క్లిక్ చేసుకొని ఏవైతే డీటెయిల్స్ అన్నీ ఉన్నాయో వాటిని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చెక్ చేసేసి మనం నెక్స్ట్ సబ్మిట్ బటన్ కొట్టాలి. ఇక్కడ సబ్మిట్ కొట్టగానే ఫస్ట్ లెవెల్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. డూ యూ వాంట్ టు సబ్మిట్ అని అడుగుతుంది. ఎస్ అని కొట్టగానే ఫస్ట్ లెవెల్ వెరిఫికేషన్ అయిపోతుంది. ఫస్ట్ లెవెల్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ డిఎస్సి మనం ఇచ్చిన సర్వీసెస్లో అప్లికేషన్ వెరిఫికేషన్ విత్ డిఎస్సి అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయాలి. సో మనం ఇక్కడ అప్లికేషన్ వెరిఫికేషన్ విత్ డిఎస్సి పైన క్లిక్ చేసిన తర్వాత అకాడమిక్ ఇయర్, తర్వాత స్కాలర్షిప్ టైప్ అండ్ కోర్స్ టైప్స్లో ఆల్ సెలెక్ట్ చేస్తున్నాను. ఏదైతే వెరిఫికేషన్ అయ్యాయో ఫస్ట్ లెవెల్ అన్నీ కనబడతాయి. సో ఆ డీటెయిల్స్ కొట్టగానే సో ఇక్కడ మనం ఓపెన్ చేసిన తర్వాత మనకు మొత్తం ఫస్ట్ లెవెల్లో ఎన్ని అప్లికేషన్స్ వెరిఫికేషన్ పెండింగ్ ఉన్నాయి, తర్వాత ఫస్ట్ లెవెల్ వెరిఫికేషన్ ఎన్ని అయ్యాయి, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎన్ని పెండింగ్ ఉన్నాయి, డిజిటల్ సిగ్నేచర్కి ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎన్ని సైన్ అయ్యి డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి ఫార్వర్డ్ అయ్యాయి అనేది రిపోర్ట్ లాగా వస్తుంది. సో ఇందులోకి మనం వచ్చిన తర్వాత మనం ఫస్ట్ లెవెల్ వెరిఫికేషన్ అయిపోయి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ కౌంట్ పైన మనం క్లిక్ చేయాలి. సో వన్స్ ఇప్పుడు దీనిపైన ఇట్లా క్లిక్ చేయగానే మనకు మొత్తం అప్లికేషన్ ఏదైతే అక్కడ వెరిఫికేషన్ అయ్యిందో ఆ అప్లికేషన్స్ ఇక్కడ కనబడతాయి. ఈ వెరిఫికేషన్ ఐఎన్ఓ చేయాల్సి ఉంటుంది. సో డాక్యుమెంట్స్ అనేవి ఏదైతే ఫస్ట్ లెవెల్ అండ్ ఈ లెవెల్ ఐఎన్ఓ వెరిఫై చేస్తారు. సో ఇక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన దానిపైన క్లిక్ చేస్తే మనకు ఆ డాక్యుమెంట్ వ్యూ వస్తుంది. దీన్ని చెక్ చేసి ఇది కరెక్ట్ ఉంది అనుకుంటే దెన్ వీ విల్
ఇక్కడ ఎస్ అని పెట్టాలి. ఇన్ ద సేమ్ వే సెకండ్ డాక్యుమెంట్ కూడా చెక్ చేసి ఎస్ పెట్టేస్తాము. సో ఈ 2 డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నవి అన్నాక మనం వీటిని ఎస్ పెడతాం. ఒకవేళ రాంగ్ ఉంటే నో అని పెట్టండి. సో మళ్ళీ స్టూడెంట్ కరెక్షన్కి వెళ్తుంది, అది మళ్ళీ స్టూడెంట్ కరెక్ట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది హోమ్ పేజ్లో. సో ఇక్కడ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకొని ఈ డాక్యుమెంట్స్ ఇప్పుడు ఫ్రెష్ రెన్యువల్కి అయితే 2 డాక్యుమెంట్స్ ఉంటాయి. వేరే ఫ్రెష్లో మనకు 7 years బోనఫైడ్స్, తర్వాత నెక్స్ట్ ఇన్కమ్, క్యాస్ట్ ఇవన్నీ ఉంటాయి. సో అవి చెక్ చేసి దెన్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ హియర్ ఫర్ కన్ఫర్మ్ అంటే ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు సబ్మిట్ అని అడుగుతుంది. అక్కడ మనం ఓకే అని కొట్టగానే మనకు అప్లికేషన్ అనేది ఫస్ట్ లెవెల్లో కన్ఫర్మ్ అయిపోతుంది. వన్స్ ఇక్కడ కన్ఫర్మ్ అవ్వగానే నెక్స్ట్ సో అప్లికేషన్ ఆ లెవెల్లో కన్ఫర్మ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రిన్సిపల్ గారు తన సిస్టంలో డిజిటల్ కీని ఇన్సర్ట్ చేసి ఏదైతే ఐఎన్ఓ వెరిఫై చేశారో డాక్యుమెంట్స్ ఆ అప్లికేషన్ ఇక్కడ పెండింగ్ ఫర్ డిజిటల్ సిగ్నేచర్ అనే కాలంలో ఆ అప్లికేషన్ పైన క్లిక్ చేయాలి. అక్కడ అలా క్లిక్ చేసినప్పుడు మనకు ఇప్పుడు ఇక్కడ సింగిల్ అప్లికేషన్ ఫార్వర్డ్ చేసాం కానీ సింగిల్గా వచ్చింది. ఉన్న అప్లికేషన్స్ అన్నీ చేస్తే అన్నీ ఒకేసారి మనకు లైన్గా కనబడతాయి. సో అవన్నిటిని మన ప్రిన్సిపల్ గారు దాన్ని టిక్ చేసి జనరేట్ సైన్డ్ పీడిఎఫ్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. దానికి ముందు ఏంటంటే ఇక్కడ ఏదైతే డాక్యుమెంట్ జనరేట్ అయిందో ఆ డాక్యుమెంట్ మనకి ఇక్కడ కనబడుతుంది చూడండి. స్టూడెంట్ డీటెయిల్స్ కంప్లీట్ డీటెయిల్స్తో పాటు తను అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ పీడిఎఫ్ లాగా జనరేట్ అయ్యి ఉంటుంది. ఇక్కడ చూడండి మనకేంటంటే ఐఎన్ఓ వెరిఫై చేశారు కాబట్టి ఇక్కడ కాలేజ్ మేనేజ్మెంట్ దగ్గర సిగ్నేచర్ రాలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రిన్సిపల్ సైన్ చేసిన తర్వాత మనకు అక్కడ సైన్డ్ పీడిఎఫ్ అని వస్తుంది. ఇప్పుడు చూడండి వ్యూ పీడిఎఫ్ అని వచ్చింది, ఇంకా సైన్ అవ్వలేదు కాబట్టి. సో ఇక్కడ జనరేట్ సైన్డ్ పీడిఎఫ్ అని కొట్టగానే ఇక్కడ జనరేట్ సైన్డ్ పీడిఎఫ్ అనగానే మన డీటెయిల్స్ వస్తాయి పీడిఎఫ్కి సంబంధించి. ఓకే అని కొట్టగానే మనకు ఇది పాస్వర్డ్ అడుగుతుంది. మనం పాస్వర్డ్ ఎంట్రీ చేయాలి. డిజిటల్ కీకి సంబంధించిన పాస్వర్డ్ ఎంట్రీ చేసి లాగిన్ అని కొట్టగానే ఆటోమేటిక్గా పీడిఎఫ్ అనేది సైన్ అయిపోతుంది. సైన్డ్ పీడిఎఫ్ జనరేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సో దీనిపైన క్లిక్ చేయగానే మనకు ఈ కోర్స్లో ఉన్నవన్నీ సైన్ అయిపోయాయి కాబట్టి అది నో రికార్డ్స్ చూపిస్తుంది. నెక్స్ట్ మనం మళ్ళీ ఇలానే మిగతా అన్ని డీటెయిల్స్తోని ఎంట్రీ చేసి మళ్ళీ ఆ సర్వీస్లోకి వెళ్ళాలి. ఏవైతే పెండింగ్ ఉన్నాయో వీ హ్యావ్ టు కంటిన్యూ ద సేమ్ ప్రాసెస్. సో ఇలా సైన్డ్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఈ అప్లికేషన్కి మనకు ఇక్కడ క్లిక్ చేయగానే ఇందాక మనకు వ్యూ పీడిఎఫ్ అని వచ్చింది, ఇప్పుడు మనకు వ్యూ సైన్డ్ పీడిఎఫ్ అని వస్తుంది. సో ఇలా క్లిక్ చేయగానే మనకు ఈ మీరు సేమ్ పీడిఎఫ్లో కింద లాస్ట్ కాలేజ్ మేనేజ్మెంట్ దగ్గర చూడండి డిజిటల్లీ సైన్డ్ బై అని నేమ్ వస్తుంది అండ్ డిజిగ్నేషన్ వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ సిగ్నేచర్ని మనం వ్యాలిడేట్ చేయాలి. దీన్ని వ్యాలిడేట్ చేయడానికి ప్రొసీజర్ ఏంటంటే ఒక ఏదైనా ఫస్ట్ మనం సైన్డ్ పీడిఎఫ్ జనరేట్ చేశాక దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసిన తర్వాత మనం దాన్ని అడోబ్ రీడర్ మన లాగిన్లో ఉన్న అడోబ్ రీడర్తో మనం ఓపెన్ చేసి ఇప్పుడు ఓపెన్ విత్ అడోబ్ రీడర్ అని ఉంటుంది, దాంతో క్లిక్ చేయాలి. దాంతో క్లిక్ చేసిన తర్వాత మనకు కిందికి లాస్ట్కి ఎక్కడైతే డిజిటల్ సిగ్నేచర్ ఉంటుందో ఆ ప్లేస్కి రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చూడండి మనకి ఇక్కడ రైట్ క్లిక్ మనకు ఈ పేజ్లోకి వచ్చి అడోబ్ రీడర్లోకి ఎంట్రీ చేయాలి. సో సైన్డ్ పీడిఎఫ్ని మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని అడోబ్ రీడర్లో ఓపెన్ చేయాలి. అడోబ్ రీడర్లో ఓపెన్ చేసిన తర్వాత మనకేంటంటే అది వ్యాలిడిటీ అన్నోన్ అని వస్తుంది. కింద ఏదైతే డిజిటల్ సిగ్నేచర్ ఉంటుందో అక్కడ ఆ ప్లేస్లో ఏం చేయాలంటే మనం రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మనకు ఒక ఆప్షన్ వస్తుంది. సో మనకు ఆ సిగ్నేచర్ పైన ఏదైతే డిజిటల్ సైన్డ్ అని వస్తుందో దానిపైన మనం క్లిక్ చేస్తే వ్యాలిడేట్ సిగ్నేచర్ అని వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే సిగ్నేచర్ ప్రాపర్టీస్ అని వస్తుంది. దానిపైన క్లిక్ చేసిన తర్వాత షో సైనర్స్ సర్టిఫికేట్ అని ఉంటుంది ఆర్ఎల్స్ వ్యాలిడేట్ సిగ్నేచర్. అందులో మనకున్న ట్యాబ్స్లో ట్రస్ట్ అనే ఒకటి ట్యాబ్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి యాడ్ టు ట్రస్టెడ్ సర్టిఫికేట్స్ అని చేసిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా సిగ్నేచర్ వ్యాలిడ్ అని వచ్చి ఒక టిక్ మార్క్ వస్తుంది. సో అప్పుడు డిజిటల్ సిగ్నేచర్ అది కంప్లీట్ అయినట్టు. సో దాని బేస్ పైన మనకు ఏదైతే కాలేజ్ లెవెల్ వెరిఫికేషన్ ఉంటుందో అది కంప్లీట్ అయిపోయినట్టు. సో ఇందాక మనకు ఈ సర్వీస్లో ఫస్ట్ లెవెల్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలి కాలేజెస్ వాళ్ళందరూ. తర్వాత ఐఎన్ఓ ఈ డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన తర్వాత డిజిటల్ సిగ్నేచర్ కోసం మన ప్రిన్సిపల్ గారి
ఆప్షన్లో పెట్టాలి. ప్రిన్సిపల్ గారు డిజిటల్ కీ పెట్టేసి దాన్ని డిజిటల్ సైన్ చేస్తారు. తర్వాత సైన్డ్ అండ్ ఫార్వర్డ్ టు డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా వచ్చిన తర్వాత సో అప్లికేషన్ కాలేజ్ లెవెల్లో నుంచి కంప్లీట్గా ప్రాసెస్ అయినట్టు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లెవెల్ వెరిఫై అయిన అప్లికేషన్స్కి మనం సైన్డ్ అండ్ ఫార్వర్డ్ టు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఈక్వల్ అవ్వాలి, పెండింగ్ ఏవి ఉండకుండా చూసుకోవాలి. ఇది మన ప్రాసెస్. థ్యాంక్ యూ.